జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని 51 నుండి 53 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాధీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాశీయతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. వీటి యొక్క భావములు. బుద్ధి పవిత్రమైనప్పుడు మానవుడు సత్వగుణమునందు స్థితుడగును. ఈ విధముగా అతడు మనస్సును నియంత్రింపగలిగి ఎల్లప్పుడూ సమాధి స్థితి యందు నెలకొనగలడు. ఇంద్రియ తృప్తిని కలిగించు వస్తువుల యందు ఆసక్తిని కలిగియుండక అతడు తన కర్మల యందు రాగద్వేష విముక్తుడయుండును. అనాసక్తుడైన అట్టి వ్యక్తి సహజముగా ఏకాంత ప్రదేశమున నివసింపగోరును. మితముగా భుజించుచు దేహము మనస్సు వాక్కు కర్మలను నియంత్రించుచుండును. అతడు తన దేహముని ఆత్మగా భావింపనందున అహంకారరహితుడయ్యుండును. అట్లే అతడు అనేక భౌతిక వస్తువుల ద్వారా పౌష్టికాహారములను స్వీకరించి తన శరీరమును బలిష్టం చేసుకున వాంఛింపడు. దేహాత్మ బుద్ధి నుండి విడివడినందున అతనికి గర్వముండదు. భగవానుని కృపచే తనకు లభించిన దానితో అతడు సంతృప్తుడగుచుండును. అట్టివాడు ఇంద్రియ తృప్తి లభింపనప్పుడు క్రోధము చెందుట గాని ఇంద్రియ తృప్తిని కలిగించు వస్తువులకై తీవ్ర యత్నములు సలుపుట గాని చేయడు. ఈ విధముగా అతడు అహంకారము నుండి సంపూర్ణముగా విడివడినప్పుడు సమస్త భౌతిక విషయముల పట్ల అతడు అనాసక్తుడగును. దీనిని బ్రహ్మానుభూతి లేక బ్రహ్మభూత స్థితి అందురు. ఈ విధముగా మానవుడు భౌతిక జీవిత భావనము నుండి విముక్తుడైనప్పుడు శాంతుడై కలతకు గురి కాకుండును అని భగవద్గీత నందు ఇట్లు వివరింపబడినది. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశయంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమవాప్నోతి న కామకామీ. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలముగా నుండు సముద్రం వలె అవిచ్ఛిన్నమైన కోరికలు తన యందు ప్రవహించుచున్నను ఆ ప్రవాహముచే కలతనొందని మానవుడే శాంతిని పొందగలడు. తన కోరికలను తృప్తిపరచుట కొరకై యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.